వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి. ఇంకా వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇంకా ఎప్పట్లాగే ఈరోజు కూడా ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఎప్పటిలా కాకుండా ఎప్పుడు కూడా నేను డివోషనల్ కంటెంట్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. చాలా రోజుల క్రితం కూడా నేను ఒక మంచి వ్లాగ్స్ అవి చేసేదాన్ని. సో ఇంకా చాలా రోజులైంది, సరదాగా మీకు ఒక ఈవినింగ్ వ్లాగ్ ఎందుకు షేర్ చేయకూడదు ఈరోజు అనిపించింది. ఇంకా ఇప్పుడు టైం అయితే 9 PM అవుతుందండి. అలాగే ఇది స్నాక్స్ కమ్ డిన్నర్ అని చెప్పచ్చు. ఇంకా ఏ మొహమాటం లేకుండా మీకు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇంకా లేట్ నైట్ స్నాక్స్ ఇంకా ఈరోజు అయితే నాకు అసలు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా టైర్డ్గా ఉన్నానండి. ఎందుకంటే సమ్మర్ ఒకటి ప్లస్ ఈ కిచెన్లో కూడా ఉండలేక ఇంకా మా హస్బెండ్ ఏదో ఒకటి ఈరోజు తీసుకురండి అని చెప్పాను. ఎప్పుడు కూడా నేను ఇక్కడి నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటాను, మా హస్బెండ్ కూడా ఆర్డర్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి తెచ్చేస్తూ ఉంటారు. ఈరోజు అయితే ఘీ జాంగ్రీ అలాగే ఇంకా ఏమేమి తీసుకొచ్చారో చూసేద్దామండి. ఇక్కడ మా చిన్న పాప ఏం చెప్పిందంటే, మమ్మీ మనం ఇంకా టేబుల్ దగ్గర వద్దు, ఇక్కడ హాల్లో తినేద్దాము అని చెప్పేసి తన స్టడీ టేబుల్ మీద చక్కగా ఈ విధంగా అన్నీ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తుంది. ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తాను వీటిని, అలాగే నేనే సర్వ్ చేస్తాను అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పాను. చూసారు కదా, ఇక్కడ అక్క చెల్లి ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉంటారండి. ఇంకా నేను అని అన్నింటిలో కూడా వీళ్ళిద్దరికీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈసారి చిన్న పాప కూర్చుందనమాట. నేను చూపిస్తాను అని చెప్పేసి ఒకటే గొడవ. సరేనమ్మా అని చెప్పాను. ఇగో చూసారు కదా, ఘీ జాంగ్రీ తీసుకొచ్చారు, అలాగే కచోరీ తీసుకొచ్చారు. ఇది దాల్ కచోరీ అండి. ఈ దాల్ కచోరీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. గుజరాత్లో మేము ఉండేటప్పుడు ఎప్పుడు కూడా దాల్ కచోరీ బాగా ఇష్టంగా తింటూ ఉండేవారు. అలాగే ఇదేంటో చూద్దాము. ఇవేంటి అంటే ఇది స్వీట్ కార్న్ సమోసా అండి. సో అక్కడ మీకు ఏవైతే వేడివేడిగా ఫ్రెష్గా ఉంటాయో అవి తీసుకురండి అని చెప్పాను. నేను అది ఇది అని ఏం చెప్పలేదు. సో మా హస్బెండ్కి చక్కగా ఇష్టమైన తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ ఇదైతే ఆలు సమోసా అనమాట. చూసారు కదా, అలాగే గ్రీన్ చిల్లీస్ చక్కగా అక్కడ ఏంటంటే మనకి నూనెలో వేయించేసి అలా పైన సాల్ట్ చక్కగా జల్లేస్తారు. అవి చక్కగా సమోసా తింటున్నప్పుడు ఒక్కొక్క బయట గ్రీన్ చిల్లీ తింటే అసలు చాలా చాలా బాగుంటుంది. సో ఆ కాంబినేషన్ నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో కొంచెం గ్రీన్ చిల్లీస్ అవి ఎక్కువగానే వేయించారు అందుకోసం. ఇంకా నెక్స్ట్ చూసారు కదా, అలాగే కచోరీ, అలాగే స్వీట్ కార్న్ సమోసా, ఇంకా ఆలు సమోసా. అలాగే నెక్స్ట్ ఇవేంటి అంటే ఇవి గ్రీన్ చిల్లీస్ అనమాట. చూసారు కదా, ఆయిల్లో వేయించేసినవి. అలాగే ఇది చక్కగా నేతితో తయారు చేసిన మంచి జాంగ్రీ. సో ఇదేనండి, ఇంకా స్నాక్స్ కమ్ డిన్నర్ అని చెప్పచ్చు. ఇంకా చూసారు కదండి, మా లిటిల్ క్యూటీ ఎంత చక్కగా అన్బాక్సింగ్ చేసింది, ప్లస్ నీట్గా ప్లేట్లో ఎంత చక్కగా సర్వ్ చేసిందో చూడండి వాళ్ళ డాడీకి. ఇక్కడ ఘీ జాంగ్రీ, అలాగే ఆలు సమోసా, ఇంకా నెక్స్ట్ కచోరీ, అలాగే మంచి స్వీట్ కార్న్ సమోసా, ఇంకా దాంతోపాటు మంచి వేయించిన గ్రీన్ చిల్లీస్. ఇంకా చూసారు కదండి, ఇదే స్నాక్స్ కమ్ డిన్నర్ అంటే చూస్తున్నారు కదా, ఇంకా స్నాక్స్ కమ్ డిన్నర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం 9 PM అయిపోయిందనమాట. సో వేడివేడిగా మంచి ఘీ జాంగ్రీ, అలాగే ఆలు సమోసా అండ్ కచోరీ, దాల్ కచోరీ, ఇంకా స్వీట్ కార్న్ సమోసా, అలాగే మంచి గ్రీన్ చిల్లీస్ ఇంకా సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు అయితే ఒక్కసారి మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి సెర్చ్ చేసి అక్కడ విజిట్ చేయండి. కంప్లీట్గా వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేసేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.